లోకల్ ఛానల్ అంటే కేబుల్ టీవీ లాంటిది అట్లా లోకల్ నెట్వర్క్స్ అన్నీ కలిపి సడన్లీ వెన్ ఐ లుక్ at you రిక్వెస్ట్ అయినా జనరేషన్ జెన్జీ కిడ్స్ అందరికీ కూడా మీ పాటలు వింటూ కూడా మేమంతా మైమర్చిపోతుంటాం. ఐఎమ్ జస్ట్ 19 years old బట్ ఓ మై గాడ్ మిమ్మల్ని ఇలా లైవ్లో చూస్తూ ఉంటే ఐఎమ్ గెటింగ్ షివరింగ్ అండ్ ఇలా కూడా బ్యూటీని మెయింటైన్ చేయగలుగుతారా అని చెప్పి స్టన్నింగ్ అనమాట. బట్ యు నో వాట్, నేను 19 year oldలో మీరు అన్నట్టు బ్యూటీ మెయింటైన్ చేశానో లేదో నాకు తెలియదు, ఎలా మెయింటైన్ చేయాలో కూడా తెలియదు. ఓకే, సో ఇట్స్ ఆల్ లైక్ చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా. సో 7 జన్మాలు కూడా ఎప్పుడైతే అందంగా కనిపిస్తుందో దట్స్ ఆర్ లైక్ లాస్ట్ జన్మ అని చెప్పి అంటారేమో. కానీ మీ పాటకి థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ సీట్. సో మీడియా మిత్రులందరికీ కూడా మీకు ఏమైనా Q&A క్వశ్చన్స్ కూడా ఉంటే కెన్ ఆస్క్ దెమ్ అండ్ ఆల్సో టు కంబైన్గా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి టైమ్లెస్ విత్ సునీత ఉపద్రష్ట. టైమ్లెస్ మెలడీస్, టైమ్లెస్ మెమరీస్, టైమ్లెస్ మ్యూజిక్ అంటేనే టైమ్లెస్. ఒక్కొక్క పాట మేబీ మన జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ సందర్భంతో మనకున్నటువంటి అసోసియేషన్, ఆ సిచ్యువేషన్లో ఉన్నటువంటి మనుషులు, ఆ మెమరీస్, సంథింగ్ ఎల్స్. అది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టం. టైమ్లెస్ అన్న టైటిల్ పెట్టడానికి కారణం కూడా అదే. పరిగెడుతున్నాము, పడుతున్నాము, లేస్తున్నాము, రిసెషన్, దాట్, దిస్, ఎవ్రీథింగ్. బట్ ఒక్క పాయింట్లో పాజ్ చేసి మైండ్, బాడీ, యూనో వాట్, హార్ట్ బేసిక్గా అలైన్ అవ్వాలి అంటే కనుక టైమ్లెస్ మ్యూజిక్కి మించిన మందు వేరేది లేదు అని భావించి జూన్ 13వ తారీఖున శిల్పకళా వేదికలో ఒక అందమైన ఈవెంట్ ప్లాన్ చేయడం జరిగింది. నాతో పాటు శ్రీకృష్ణ గారు, ధనుంజయ్ గారు, సాహితీ చాగంటి గారు. వీళ్ళు గారు అంటే వాళ్ళు కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ శ్రీకృష్ణ విష్ణు భట్ల నుంచి శ్రీకృష్ణ గారు, ధనుంజయ్ నుంచి ధనుంజయ్ గారు, సాహితీ చాగంటి నుంచి గారుకి వాళ్ళ ట్రావెల్ ఇట్స్ ఎలా చెప్పాలి అంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఈ జనరేషన్కి. నేను అందుకనే వాళ్ళని అలా సంబోధించడం జరిగింది. సో మేము నలుగురం కలిసి అండ్ సాయి పవన్ బ్యాండ్తో కలిసి చేస్తున్నటువంటి ఇది ట్రిబ్యూట్ అనాలో, ఒక బ్యూటిఫుల్ ఈవెంట్ అనాలో, ఏమనాలి అనేది శిల్పకళా వేదికకి మీరు వచ్చి డిసైడ్ చేయాలి. బట్ ద టైటిల్ ఈస్ టైమ్లెస్ విత్ సునీత ఉపద్రష్ట, శ్రీకృష్ణ విష్ణు భట్ల, ధనుంజయ్ అండ్ సాహితీ చాగంటి అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ బ్యాండ్స్ సాయి పవన్ బ్యాండ్. మేమందరం మ్యూజిషియన్. వెల్కమ్ టు శ్రీకృష్ణ గారు అలాగే ధనుంజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్లో ఎండలు గురించి చెప్పాలి అంటే వర్ణనాతీతంగా ఉన్నాయి. అదేం వేడో అర్థం కావట్లేదు. కానీ జూన్ 13వ తారీఖు మాత్రం ఒక చల్లగాలి, అలా అంత వేడిలోనూ ఒక చల్లగాలి తగలాలి అంటే మా కాన్సెప్ట్కి. సో ఒక చల్లగాలి, ఒక చందమామ, ఒక మల్లెపువ్వు, సమ్మర్లో ఏదైతే మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తాయో జూన్ 13వ తేదీన ఆ రోజు సాయంత్రం జరగబోతున్నటువంటి ఈవెంట్ అలాంటి మంచి అనుభూతిని మీకు మిగులుస్తుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. విత్ ద వండర్ఫుల్ సింగర్స్ అండ్ గ్రేట్ మ్యూజిషియన్స్. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ బుక్ యువర్ టికెట్స్. ప్లీజ్ కమ్, వచ్చి మా అందరితో పాటు కలిసి పాడాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను నేను. ఇట్స్ మోస్ట్లీ లైక్ సింగ్ అలాంగ్ సెషన్ అనుకోండి మీరు కూడా. సో పాటలతో మీరు కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఫర్ దాట్ మేము కొంచెం పేపర్ లీక్ చేయాల్సి వస్తుంది కూడా. ఈ రోజు నుంచి మొదలుకొని ప్రోగ్రామ్ జరిగేంత వరకు కూడా మధ్య మధ్యలో మళ్ళీ మిమ్మల్ని పలకరించడం జరుగుతుంది. అప్పుడు మరిన్ని విశేషాలు నేను చెప్తాను. ఈలోగా ధనంజయని, శ్రీకృష్ణని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. ముందుగా వేదం ఆర్ట్స్ ప్రెజెంట్స్ టైమ్లెస్ విత్ సునీత ఉపద్రష్ట ఫ్రమ్ దెన్ టు నౌ.
ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ ఈవినింగ్ జూన్ 13న శిల్పకళా వేదికలో సాయంత్రం జరగబోతోంది, సునీత గారు చెప్పినట్టు. అండ్ ఈరోజు కొంచెం పాడి ఇక్కడ దాకా నా ప్రయాణం కొనసాగిస్తున్నా అంటే అందులో వన్ ఆఫ్ ద హోల్డింగ్ హ్యాండ్స్ నా చేయి పట్టుకుని నడిపించిన చాలా 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 ముఖ్యమైన వ్యక్తుల్లో సునీత గారు ఒకళ్ళు. బికాజ్ నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా చాలా చాలా చాలా, ఎందుకంటే వారి పాటలు మేము చక్కగా వింటూ ఈ ఫీల్డ్ ఇంకా పాడుకోవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్తో వచ్చాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫ్టర్ బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత సునీత గారు నా చేయి పట్టుకొని నన్ను అమెరికా దాకా తీసుకువెళ్ళి వారి కార్యక్రమాల్లో సిన్స్ 2008-2009 నుంచి ఇంకా నన్ను నడిపిస్తూనే ఉన్నారు. సో ఈ సందర్భంగా సునీత గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, ధనుంజయ్, సాహితీ చాగంటి, అలాగే మా మ్యూజిషియన్స్తో, వండర్ఫుల్ సింగర్స్తో ఒక మంచి మ్యూజికల్ ఈవినింగ్ మీ అందరికీ అందించడానికి టైమ్లెస్ విత్ సునీత ఉపద్రష్ట టీం మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. సో తప్పకుండా వచ్చేసేయండి. జూన్ 13న మీ అందరికీ నచ్చే, మీ అందరూ మెచ్చే ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్, మ్యూజికల్ షో మీ అందరి కోసం సిద్ధం కాబోతుంది. సో ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. వేదం ఆర్ట్స్ ప్రెజెంట్స్ టైమ్లెస్ విత్ సునీత ఉపద్రష్ట ఫ్రమ్ దెన్ టు నౌ అనే ప్రోగ్రామ్ జూన్ 13న జరుగుతుంది. మా సునీత మ్యామ్ చెప్పినట్టు నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను టీవీలో చూసేటప్పుడు బాలుగారి పాటలన్నా, బాలుగారు ఎస్పెషల్లీ మాట్లాడేటప్పుడు చాలా చాలా ఇష్టం నాకు. సో తర్వాత బాలుగారి తర్వాత మాటలు ఎలా వినాలనిపిస్తుందో తర్వాత నేను చెప్తుంటాను మా సునీత మ్యామ్కి, అంత ఇష్టం నాకు. సో సునీత గారిని ఒక సింగర్గా ఎంత ఇష్టపడతానో ఒక పర్సన్గా ఈ మధ్య ట్రావెల్ చేస్తున్నాను, ఈ మధ్య చాలా షోస్ చేస్తున్నాను సునీత గారితో నేను కూడా. సో నేను ఒక పర్సన్గా నేను చూశాను, చాలా చాలా నేర్చుకున్నాను. అండ్ చాలామంది ఫ్యాన్సే కాకుండా సునీత గారి భక్తుల్ని చూశాను నేను, చాలామంది అంత అడ్మైర్ చేస్తున్నారు. నిజంగా చాలామంది సింగర్స్ ఉండొచ్చు కానీ అలాంటి ఒక అడ్మైర్ చేసేవాళ్ళు, ఒక డివోటీస్ లాగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట. నేను సునీత గారితో ఆల్వేస్ నేను పెర్ఫామ్ చేసేటప్పుడు ఎప్పుడు బ్లెస్డ్గా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. చాలా విషయాలు నేర్చుకుంటాను. అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ హ్యావింగ్ మీ. నాకు తమ్ముళ్ళ ఆప్యాయంగా నన్ను పిలిచి నన్ను ఆదరించినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్. మేము సునీత గారితో పాటు నేను చేసినప్పుడే జనాలు ఒక వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మా శ్రీకృష్ణ, శ్రీ సాహితీ చాగంటి కూడా యాడ్ అయ్యారు. సో ఈ షో సూపర్ హిట్ అవబోతుంది. మీరందరూ చాలా చాలా నచ్చుతుంది ఈ షో అంతటి కూడా. సో అందరూ కూడా ఖచ్చితంగా జూన్ 13న జరగబోతున్న ఎక్స్ట్రాడినరీ సునీత ఉపద్రష్ట గారి షోకి మీరందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అందరం కలిసి పాడుకుందాం. వచ్చేసేయండి. థ్యాంక్ యూ. కష్టము తెలుసు ఆవిడకి, ఎలా పాడడమో తెలుసు, నిలబడడం కూడా తెలుసు. అలాగే పాటలు అద్భుతంగా పాడి అందరినీ నిలబెట్టడం కూడా తెలుసు. థ్యాంక్ యూ.